హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఈజీ అండ్ సింపుల్ ఉల్లిపాయ పచ్చడి అండి. ఈ ఉల్లిపాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్ బాగాలేనప్పుడు, జలుబు చేసినప్పుడు, ఏమి తినాలనిపించినప్పుడు ఇలా ఉల్లిపాయ పచ్చడి చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా మినపప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 10 నుంచి 12 దాకా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా కలర్ చేంజ్ అయ్యేలాగా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అయిపోయినాయండి. వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇంకా ఆయిల్ వేయాల్సిన పని లేదండి. ఇదే ఆయిల్లోనే యాడ్ చేసుకొని బాగా ఇలా కలుపుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని, అలాగే ఒక పిడికెడంతా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా ఉప్పు పసుపు కలిసేలాగా ఈ ఉల్లిపాయలని ఇలా ఒకసారి ఫ్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల దాకా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయల్ని మెత్తగా ఫ్రై అయ్యి ఉడకనివ్వండి. ఇప్పుడు ఇవి మెత్తగా ఉడికిపోతున్నాయండి. ఇందులోకే 2 ఇంచుల దాకా కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ చింతపండుని యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని, ఈ ముక్కలు అనేవి బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న ఈ దినుసులన్నీ యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని ఇప్పుడు బాగా మిక్సీ పట్టుకోవాలండి. మరి ఫైన్గా పౌడర్గా కాకుండా ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకే మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ఫ్రైని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చగానే మిక్సీ పట్టుకోవాలండి. అంతేనండి, ఉల్లిపాయ పచ్చడి అనేది మనకి ఈజీగా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది. వితిన్ 5 మినిట్స్లో వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక ఏ కూరలు అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.